హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మాత్రం సూపర్గా ఉన్నాను. ఏమోనండి, అసలు పెళ్ళయింది మొదలు నేనైతే ఈ ఉదయాన్నే లేవడాలు స్టార్ట్ చేశానమాట. ఇక్కడ ఎంత అంటే నేను ఇంటికాడ ఉన్నప్పుడు 8:30కి మినిమం అలా లేచేదాన్ని. ఇక్కడ 6:30కే పూజలు అయిపోతాయి, స్నానాలు కూడా అయిపోతాయి. అలా ఉంటుంది అత్తింట్లో అనమాట. సో స్నానం చేసిన తర్వాత ఇంకా అప్పటికే 6 o'clockకి అవుతుంది. అత్తమ్మ అన్ని పనులు పూర్తి చేసింది. మార్నింగ్ నేను ఏవి చేయనండి, నైట్ టైమే గిన్నెలు తోమడం కానీ ఇలాంటివి చేస్తాను. నేను లేచేసరికి అత్తమ్మే మొత్తం పనులు చేసుకుంటుంది. ఆవిడ ఎవరి కోసం వెయిట్ చేయరనమాట, వీళ్ళే చేయాలని ఆవిడే చేసేసుకుంటుంది అనమాట. సో ఆ తర్వాత హనుమాన్ జయంతి కాబట్టి మేము టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ టెంపుల్కి వెళ్ళినప్పుడు కొబ్బరికాయలు ఇవ్వమని కొనడానికి వెళ్ళినప్పుడు ఆయన మనల్నే పొట్టు తీసుకోమన్నారు. సో మా ఆయన తీస్తున్నారనమాట. యాక్చువల్లీ ఇది షార్ట్ కోసం తీసిన వీడియో, అందుకే కొంచెం క్లారిటీ మిస్ అయ్యింది, అర్థం చేసుకోండి. ఆ తర్వాత ఇంకా కొబ్బరికాయ కొనుక్కొని మళ్ళీ మేము గుడికి వెళ్తున్నాము. నాకైతే చాలా బాగా అనిపించిందండి. ఇక్కడ వీరాంజనేయ స్వామి టెంపుల్ ఉంది ఖానాపూర్లో, అక్కడికి వెళ్ళాము. సో జనాలు ఎక్కువ మంది ఏం లేరు, తక్కువ మందే ఉన్నారు. ఇక్కడనే సాయిబాబా టెంపుల్ కూడా ఉంటుంది. సో దట్ అన్ని దేవుళ్ళు ఇక్కడే ఉంటాయి, అన్నిటినీ కూడా దర్శనం చేసుకోవచ్చు హ్యాపీగా. మేము ఇంకా దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ పక్కనే ఇంకా వేరే వేరే టెంపుల్స్ ఉన్నాయి. మధ్యలో ఇక్కడ కొబ్బరికాయ కూడా కొడుతున్నాం అనమాట. సో నేను కొబ్బరికాయ కొట్టినప్పుడు ఒకటి ఫాలో అవుతానండి, మొత్తం ఒకటేసారి కొట్టి ఆ వాటర్ని అంతా అలా వేస్ట్ చేయను, ఆ వాటర్ని అలానే ఉంచుతానమాట. అది మేము తీర్థంలాగా తీసుకుంటాము. ఎప్పుడైనా మీరు కూడా ఫాలో అయిపోండి. ఆ తర్వాత ఇక్కడ కోతులు అయితే విపరీతంగా ఉన్నాయండి బాబు. అసలు చూడండి ఆ శనిగ్రహాల మీద నుంచి ఎలా తిరుగుతున్నాయో. వాటిని చూస్తే కొంతమంది భయపడుతున్నారు, కానీ నాకైతే భలే నవ్వనిపించింది. అస్సలు ఎంత వాటిని ముద్దు పెట్టుకుంటున్నాయి, తుడుస్తున్నాయి అంత. ఇవి హనుమాన్ జయంతి రోజు నాకు ఇలా భలే అనిపించింది. ఇంకా భయపడుకుంటూనే వీడియో తీసామన్నమాట. అసలు కోతులు ఇక్కడ చాలా, ఖానాపూర్లో అంటే కోతులు చాలా ఉంటాయండి. చుట్టూ అడవి ప్రాంతం కాబట్టి కోతులు అయితే చాలా వస్తాయన్నమాట. అవి చూడగానే కొంచెం ప్రశాంతంగా అనిపించింది. సో ఇంకా అది తీసుకొని మళ్ళీ మేము దర్శనం చేసుకొని ప్రదక్షిణలు చేస్తున్నాము. మధ్యలో ఇక్కడ ఒక చెట్టు కనిపించిందండి. ఈ చెట్టు ఒక యూట్యూబ్ షార్ట్లో తీసాను. ఇదే చెట్టు అండి, అది వాళ్ళు కరెక్ట్గా చూపించలేదు. నేను ఇంటికి కూడా తీసుకొచ్చాను ఈ కొమ్మ. ఆ చెట్టును మనం నలిపి కనుక చెవిలో వేస్తే చెవి నొప్పి ఉన్నా, చెవిపోటు ఉన్నా కూడా తీసేస్తుందంట. సో వచ్చాక మా ఆయన కొంచెం ఇక్కడ ఇంట్లో స్విచ్ బోర్డ్స్ అవి కొంచెం సరిగ్గా వర్క్ చేయకపోతే అవి చేస్తున్నారు. సో అవి చేసిన తర్వాత ఇంకా కొంచెం మేము లంచ్ చేసాము. యాక్చువల్లీ లంచ్ వీడియోస్ అవన్నీ నేను షూట్ చేయాలి, కానీ ఆ టైంలో ఫోన్ ఎక్కడనో ఉంటుంది. ఇంకా బయటికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి అలసిపోతున్నాను, షూట్ చేయడానికి అవ్వట్లేదు. కానీ ఈ మధ్యకాలంలో నేను రాబోయే టైంలో నేను ఖచ్చితంగా వాటిని కూడా షూట్ చేస్తాను. ఆ తర్వాత ఇక్కడ మామిడి పండు ఉంది కదండి, మంచిగా హ్యాపీగా తింటున్నాము. మామిడి పండ్లు ఇంకా ఎండ్ సీజన్కి వచ్చింది కదా. నేను ఈ సీజన్లో పర్లేదండి, స్టార్టింగ్లో అస్సలు తినలేదు, కానీ మధ్యలో ఇంకా కొన్ని మామిడి పండ్లు అయితే చాలా తీసుకొచ్చామన్నమాట, తిన్నాము. ఇంకా సాయంత్రం ఈవినింగ్ అయిపోయింది, బయటికి వెళ్ళాము. బయటికి వెళ్ళినప్పుడు ఇంకా కొంచెం ఒక షార్ట్ లాగా తీసాను. మా ఆయన వీడియో తీయొద్దని చెప్తున్నాడు, నేనైతే తీసినప్పుడు ఏం జరిగిందనంటే, ఇంకా బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అంకుల్ వాళ్ళు పాపం పెట్రోల్ లేదంట, ఆగిపోయిందంట. మళ్ళీ పెట్రోల్ బంక్ ఎంతో దూరం ఉంది. సో ఏం చేయాలని ఆలోచిస్తుండగా మేము స్కూటీలో ఇంకా ఎప్పుడు వాటర్ బాటిల్లో పెట్రోల్ నేను స్పేర్లో పెట్టుకుంటాను. సో వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇది కూడా చెప్పాలనంటే కొంతమందికైనా హెల్ప్ అవుతుందని చెప్తున్నానండి. నేను ఏదో చేశానని కాదు, కానీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు పోయించుకున్నారు. మళ్ళీ నేను పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చి మళ్ళీ ఫిల్ చేసేసి మళ్ళీ డిక్కీలో పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా బయటికి వెళ్ళినప్పుడు ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఈ ఐస్ క్రీమ్ అయితే భలే ఉందండి. 2 ఫ్లేవర్స్ ఇన్ 1 ఐస్ క్రీమ్ అని చెప్పవచ్చు, మ్యాంగో అండ్ వెనీలా. నాకైతే చాలా బాగా మంచి క్రీమీ టెక్స్చర్ ఉందండి. ఐస్ క్రీమ్ అంటే ఇప్పుడు మనకి ఐస్ లాగా ఇలా ఉంటుంది కదా, అలా ఏం లేదు, చాలా సాఫ్ట్గా ఉంది. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అని అంటారు కదా, అలా ఉండిందనమాట. మంచిగా ఎంజాయ్ చేసినాం, నాకైతే బాగా నచ్చింది. తను కూడా మంచిగా తిన్నారనమాట. ఇది 30 రూపీస్ ఏమో ఉంది, అమూల్ దాంట్లో ఉంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇది ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుందనమాట. మ్యాంగో ఫ్లేవర్ అండ్ వెనిలా ఉందనమాట, రెండింటి కలయికతో ఉంది కాబట్టి హ్యాపీగా తీసేసుకోవచ్చు. అదేవిధంగా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మన దాంట్లో డైలీ బ్లాగ్స్తో పాటు బ్యూటీ అండ్ షాపింగ్ డీటెయిల్స్ కూడా చేస్తాము. తర్వాత ఇంకా మిరపకాయ బజ్జీలు తీసుకొచ్చుకున్నాము, అవి తింటున్నాం అనమాట. సో ఎండాకాలంలో ఐస్ క్రీమ్లు తినడంతో పాటు ఇలాంటివి కూడా అప్పుడప్పుడు తినాలి. ఎందుకంటే నాకు
అప్పుడప్పుడు కొంచెం డిప్రెషన్లో కానీ ఇలా ఉన్నప్పుడు నేను ఇలాంటి స్పైసీ ఫుడ్ తింటే నాకు అదొక బూస్ట్ ఇచ్చినట్టు అయిపోతుంది. బూస్ట్ మీన్స్ నాకు అదొక ఎనర్జీ వచ్చినట్టు అయిపోతుంది అనమాట. మంచిగా ఉన్నాయి, మంచిగా తిన్నాను. తర్వాత ఇక్కడ మొత్తం బట్టలన్నీ చిందరవందరగా ఉండే అనమాట. మొత్తం సర్దుతున్నానండి. అసలు ఇదంతా కూడా మధ్యాహ్నం నుంచి వీడియో షూట్ చేసింది కానీ ముందు వెనక్కి అలా పెట్టాను. సో బట్టలన్నీ క్లీన్గా సర్దుతున్నాను. మొత్తం చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయంటే ఇవి నా బట్టల్లో ఒక 20% అనే చెప్పొచ్చండి. ఇంకా మిగతా అన్నీ ఇంకా అక్కడ ఉన్నాయి. సో వాటన్నింటినీ నీట్గా సర్దుకుంటున్నాను. సో ఇప్పుడు ఇది వీడియో నేను చెప్తున్నాను కదండి, అసలు ఎలా వీడియో తీయాలి ఏంటిది అనేది తీయట్లేదు. నాకు ఎప్పుడు ఏది వీలైతే అలా పెడుతున్నాను. సో తప్పుగా అనుకోకండి. అన్నిటినీ నీట్గా సర్ది ఇక్కడ అంటే ఉన్నాయి కానీ షెల్ఫ్లు ఉన్నాయి కానీ నేనేంటంటే కొత్త బట్టలన్నీ ఇలా కొంచెం సూట్ కేసులో పెట్టేసి పెడుతున్నాను. సూట్ కేసులు కూడా ఉన్నాయి కాబట్టి. ఇక్కడ మీకు నేను నా పెళ్ళప్పుడు షాపింగ్లో నేను ఏమేమి తీసుకున్నానో కూడా చూపిస్తున్నాను. అసలు సంబంధం లేకుండా వీడియోలు చేస్తున్నారేంటి అని అనుకోవద్దు. ఇవి ఇష్టం ఉంటేనే చూడండి. కాకపోతే చాలా రీజనబుల్ ప్రైజెస్లో వచ్చాయని తీసుకున్నాను. ఇది రాజారాం షాప్ అండి. మన మంచిర్యాలలో వెంకటేశ్వర షాపింగ్ మాల్ పక్క లైన్లోనే ఉంటుంది. మార్వాడి షాపు. చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయండి. ఇక్కడ ఇవి చూడండి. నేను ఈ వడ్డానం అడిగితే కనుక వేరే షాపులలో నాకు 1200, 1300 అన్నారు. వీళ్ళ దగ్గర మాత్రమే నాకు 680కి ఇచ్చారనమాట. ఇవే కాకుండా వీళ్ళ దగ్గర మంచి ఇలా ఉంటాయి కదండి, 1 గ్రామ్ గోల్డ్, ఇవన్నీ చోకర్స్, అలానే మనకి లాంగ్ హారాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా వెళ్ళి తీసుకోండి. చాలా బాగున్నాయి. ఇది ఇంతకుముందు నేను సపరేట్గా పెడదామని అనుకుంటున్నాను కానీ సపరేట్ వీడియోస్ చూడట్లేదు. సో డైలీ వ్లాగ్స్లో చూస్తే డైలీ వ్లాగ్ చూసే వాళ్ళు నచ్చితే ఇది కూడా చూస్తారు కదా అని చెప్పేసి పెట్టానన్నమాట. తప్పుగా అనుకోకండి. ఎందుకు ఇవన్నీ మిక్స్ చేసి పెడుతున్నారని అయితే తప్పుగా అనుకోకండి. ఇక్కడ మీకు చూపిస్తూనే మంచి ఒక టాపిక్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే నేను ఒక సినిమా చూసానండి, చిన్న మూవీ, మన సిద్ధార్థ నటించిన మూవీ. నాకైతే బాగా నచ్చింది. అందులో నిజంగా ఒక ఆడపిల్లని, చిన్న పిల్లల్ని ఒక విలన్ గాడు ఎలా అంటే వాడు టార్చర్ చూపిస్తాడు. అసలు నిజంగా పిల్లలకు ఆ పిల్లల్ని ఎలా అంటే వాళ్ళకి ఇష్టమైనవి చూపించి వాడి దగ్గరికి తీసుకెళ్తాడనమాట. తీసుకెళ్ళి అసలు చేయకూడని పనులన్నీ చేస్తారు. కాబట్టి చిన్నపిల్లల తల్లులు కానీ తండ్రులు కానీ ఎవ్వరున్నా కూడా జాగ్రత్తగా ఉంచుకోండి. పిల్లలకి ఇంట్లో ఉన్నప్పుడు, ఇప్పుడు ఈ సమ్మర్లో అయితే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా తెలియని వాళ్ళు ఏదైనా ఇచ్చినా, ఎంత నచ్చిన వస్తువులు ఇచ్చినా కూడా అక్కడికి వెళ్ళొద్దని చెప్పండి. వాళ్ళను ఖచ్చితంగా జాగ్రత్తగా ఒక కంట కనిపెడుతూ ఉండండి. ఎప్పుడు ఈ పరిస్థితులు ఎలా వస్తాయో తెలియదు. అలానే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది ఏదో చెప్పండి. కాళ్ళు చేతుల మీద ఎవరైనా ముట్టుకుంటే అది గుడ్ టచ్ అని, ఇంకా మనము తాకకూడని ప్రదేశాలు ఎవరైనా తాకితే కనుక గట్టిగా అరిచి అక్కడ నుంచి బయటికి రావాలని వాళ్ళకు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది ఖచ్చితంగా చెప్పాలండి. ఎందుకంటే నేను ఆ చిన్న మూవీ చూసినప్పుడు నాకు కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. అది మూవీలో తీశారు కానీ నిజంగా ఈ మధ్యకాలంలో జరుగుతున్నవే. అవి ఏదో కొత్తగా చేసినవి కాదండి. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఎవరైనా ఆడపిల్లల తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లలకి వాళ్ళకి తెలియజేయాలి. వాళ్ళకి ఏం తెలుసండి, పాపం ఏదైనా ఇష్టమైన వస్తువు ఇస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోకుండా చూపించండి. అదేవిధంగా ఇక్కడ నేను మీషోలో బ్యాంగిల్స్ తీసుకున్నాను, అది కూడా చూపిస్తున్నాను. సో ఇది ఇలా చెప్తున్నాను. మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు. ఎవరైతే వ్లాగ్స్కి కామెంట్స్ ఏం చేయట్లేదు. వ్లాగ్స్ కూడా మామూలుగానే వెళ్తున్నాయి, అంటే మరీ ఎక్కువ వ్యూస్ ఏం రావట్లేదు. 100 ఇలానే వస్తున్నాయి 4-5 రోజులకి. పర్లేదు. ఇంతకుముందు అయితే అవి కూడా ఉండేవి కాదు కదా. రెగ్యులర్గా ఏదన్నా ఒక వీడియో పెట్టాలని చెప్పేసి నేను పెడుతున్నాను. ఎప్పటికైనా నా కష్టానికి ఫలితం ఉంటుందని నేను ప్రయత్నిస్తున్నాను. మరి చూడాలి. నేను చేసింది ఏమీ వల్గర్ వీడియోస్ కాదు, లేకపోతే ఇంకేదో కాదు. కొంచెం నేను చేసే పనులను చేసుకుంటూ నేను అనుకున్న భావాలు అన్నీ చెప్పాలని అనుకోవడానికి ఈ వీడియోలు చేస్తున్నాను. అదేవిధంగా ఏదైనా మనం చెప్పేది ఒక్కరు విన్నా సరిపోతుంది కదండి. అందరు వినాల్సిన అవసరం లేదు. ఒక్కరు విన్నా కూడా మనకి, ఒక్కరు ఫాలో అయినా కూడా మనం ఫుల్ సాటిస్ఫై అయినప్పుడు నేను దీనికోసం ఏం ఖర్చు పెట్టట్లేదు. నా టైంని ఖర్చు పెడుతున్నాను. అదేవిధంగా నేను కొంచెం కష్టపడుతున్నాను. దానికి మించి నేను ఇంకేం ఖర్చు పెట్టట్లేదు కదా. ఎందుకు మనం అనుకునే
హ్యాపీగా సాటిస్ఫైగా ఉండడానికి నేను ఈ వీడియోలు చేస్తున్నాను, అందుకే చూపిస్తున్నాను. ఇదైతే మీషోలో తీసుకున్న బ్యాంగిల్స్ అండి. ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను ఆ కోడ్ని కూడా మీకు ఇస్తాను. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు ఎట్లా అనిపించిందో అవి కూడా కామెంట్ చేయండి. నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే అది కూడా చెప్పండి. ఏం చెప్తారనేది నాకు తెలియదు, కానీ నేనైతే నా సాటిస్ఫాక్షన్ కోసం ఈ వీడియోలు చేస్తున్నాను. మీకు నచ్చుతున్నాయో లేదో ఎండ్ వరకు చూస్తే కనుక మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మన దాంట్లో షాపింగ్ డీటెయిల్స్తో పాటు డైలీ వ్లాగ్స్, అలానే హెల్త్ టిప్స్, అలానే బ్యూటీ టిప్స్ నాకు తెలిసినవి నేను చెప్తాను. నేను ఎక్స్పర్ట్ని కాదు, కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.